ఈవినింగ్ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బాబా అయితే కలిసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి గురించి, మథుర గురించి, వృందావన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సడన్గా ఇక్కడ ఒక మాత దగ్గర నుంచి అయితే మనకి బ్లెస్సింగ్స్ అయితే దక్కాయి. అలాగే ఆవిడ మనకి పూజ చేసి మెల్లో మాల అయితే వేసిందనమాట. ఇదంతా చూస్తున్న మా హస్బెండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, నేనేం చేస్తాను అడుగుతున్నా. ఇంతకీ నాకు అస్సలు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా బాబా మాట్లాడడం, మాతాజీ రావడం, పూజ చేయడం, మెల్లో మాలేయడం ఇదంతా కూడా ఆ హరహర మహాదేవే చేపిస్తున్నాడని అనిపించింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ కాసేపు మాట్లాడుతూ ఉన్నారు. ఇదన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడున్న ఈ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అనమాట శివపురాణం చెప్పేది. ఇక్కడ మాతాజీ నాతో ఏం మాట్లాడుతున్నారంటే, రేపు 5 మంది మీ ఇంటికి భోజనానికి వస్తాము, నువ్వు చేసి పెడతావా అని అడిగారు. మీరు చెప్పండి, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచిది కదా. అలా వాళ్ళే వచ్చి నన్ను అడుగుతుంటే నేను షాక్ అయిపోయాను. ఎక్కడైనా మనం వాళ్ళని పిలుస్తాము, ఇక్కడ ఏంటంటే వాళ్ళే నన్ను పిలిచి వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు, మేము మీ ఇంటికి వస్తాము, నువ్వు చేస్తావా అని చెప్పి. అసలు నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే, ఆ మథురాలో పూజ చేసే వీళ్ళే స్వయంగా మా ఇంటికి రావడం అనేది నిజంగా ఆ జగన్నాథుడి కృప అయితే అనాలి. అండ్ ఇక్కడైతే ఒక స్టంట్ అయితే జరిగింది. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చూపించేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.